అందరికీ నమస్కారం. ఈరోజు ధనుసు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. పిల్లలు ఇంటి పనులు తమ తల్లికి సహాయం చేస్తారు. ఇది వారితో ఆమెను సంతోషపరుస్తుంది. మీ అమ్మగారు మీపై ఏదో ఒక విషయంలో కోపంగా ఉండవచ్చు. వ్యక్తిగత జీవితంలో అస్థిరత కనిపిస్తుంది. పెండింగ్ లో ఉన్న ఇంటి నిర్వహణ పనులు పూర్తి చేయడానికి ఇది సరైన సమయం. గాయపడిన మూగజీవాలకు, అనాథలకు ఆహారాన్ని అందించండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఈరోజు మీ ధైర్యంతో శత్రువులను ఓడించగలరు. వివాహితల గృహ జీవితం సంతోషకరంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు. ఖర్చులు పెరగడంతో ఆదాయం తగ్గవచ్చు. ఈ సమయంలో మీ మనసు నిరాశకు గురవుతుంది. జీవనోపాధికి సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ జీవిత భాగస్వామితో ఏదైనా గొడవలు ఉంటే అవి కూడా ఈరోజు ముగిసే అవకాశాలున్నాయి. మీరు కుటుంబంలో ప్రియమైన వారి నుండి మద్దతు పొందుతారు. ఈరోజు మీ అత్తమామల కుటుంబ సభ్యుల నుండి మీకు కొంత డబ్బు అందే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మొత్తం మీ అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతారు. మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. అధికారుల సహకారం ప్రతి పనిలో ముఖ్యం. వారి మద్దతుతోనే విజయం సాధించవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు కొత్త పనుల పట్ల ఉత్సాహం చూపించడంతో పొరపాట్లు చేయవద్దు. విద్యా కార్యక్రమాలు బాగా రాణిస్తాయి. స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీరు మీ పిల్లల గురించి ఆందోళన చెందుతారు. మీ కార్యాలయంలో కీలక భద్రతా చర్యలు తీసుకోవడం మీతో పాటు మీ సహచరుల భద్రతను కూడా పెంచుతుంది. ఇది సానుకూలతను పెంచగలదు. మీ మిత్రులను నష్టపరచడానికి అన్ని రకాల ప్రయత్నిస్తున్నారు కావున మీరు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులు ఆకస్మిక విహారయాత్రలకు వెళ్లవలసి రావచ్చు. లావాదేవీలు సరైన పద్ధతిలో చేయడం ద్వారా మీ క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఇది మరింత అవకాశాలను అందిస్తుంది. ఈ రాశి వారికి ఈరోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబంలో ఆనందం మరియు ప్రసంగం మరియు ప్రవర్తన ప్రభావవంతంగా ఉంటుంది. ప్రేమ సంబంధాన్ని కొనసాగించడానికి సమయం మరియు నమ్మకం రెండూ అవసరం. మీరు మీ తప్పు నుండి పాఠం నేర్చుకోవాలి. మళ్ళీ పునరావృతం చేయవద్దు. ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశంలో కొంత సమయం గడపడం ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుంది. ఆఫీస్లో సహోద్యోగులతో సంబంధాలను బలోపేతం చేసేందుకు సంభాషణలు అవసరం. ఈరోజు మీరు మీ జీవితంలో సంతోషాన్ని పొందుతారు. కానీ మీ పని మధ్యలో మీ కుటుంబం కోసం కొంత సమయాన్ని కేటాయించాలి. ఏ పనిపైనా ఆశ కోల్పోవద్దు. ఆర్థికంగా నష్టపోయే అవకాశాలున్నాయి కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ మనసు ఆందోళన చెందుతుంది. ప్రేమ సంబంధాల్లో అపార్థాలు తలెత్తవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 8. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.